శుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం ఎస్తేరు గ్రంథంలో నుండి మరొకసారి దేవుని మాటలు విందాం. మంచిది, సరే ప్రార్థన చేసుకుందాం. దయచేసి గమనించండి. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రములు. ఈ ఎండవేళలో కూడా మీ బిడ్డలు ఎంతో ప్రేమతో ప్రయాసతో నీ సన్నిధికి వచ్చారు నాయనా. తండ్రి, నీ బిడ్డలను మీరు దీవించండి, కృపా కనికరం చేత నింపండి. ఈ దినం మేము ధ్యానించబోయే ఈ భాగంలో నుండి మీరు నాతో మాట్లాడండి. మీ మాటల చేత మమ్మల్ని బలపరిచి ఆదరించమని, మహిమ ఘనత ప్రభావాలు పొందమని మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ శ్రేష్టమైన సమయం, ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. గత వారం ఎస్తేరు గ్రంథంలో నుండి మీకు కొన్ని విషయాలు చెప్పాను. 2వ అధ్యాయము 17వ వచనంలో స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, గత వారము ఈ ఎస్తేరు గ్రంథములో నుంచి మీకు ఒక మాట చెప్పాను. ఎస్తేరుకు మరొక పేరు హదస్సా అని. హదస్సా అంటే పరిమళపు వాసన, సువాసన. ఈమె పరిమళము గల చెట్టు అని మీకు చెప్పాను. పరిమళ వాసన మనకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయమును మరొకసారి మొదటి నుంచి ఒక మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చూడండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. ఇప్పుడు చూడండి, మరలా క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అర్పణము అంటే దేవునికి అర్పించేది. మీరిచ్చే కానుకలు కానీ, మీరిచ్చే ఏదైనా దేవుని సన్నిధికి తెచ్చేది ఏదైనా అర్పణం. పూర్వకాలం అర్పణలు అర్పించేవారు కనుక నైవేద్యాన్ని అర్పించటం అది అర్పణ. కానీ బలి అంటే ఏదైనా ఒక జంతువుని తెచ్చి, ఒక పశువుని తెచ్చి, అది ఎద్దు కావచ్చు, గొర్రె కావచ్చు, పావురాలు కావచ్చు, పక్షులు కావచ్చు, వాటిని బలిపీఠం దగ్గర బలి అర్పించేవాడు. దానిని బలి అన్నారు. నైవేద్యాన్ని అర్పించటము అర్పణ అన్నారు. మనం ఇచ్చేవన్నీ అర్పణలు. అయితే ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే, యేసుక్రీస్తు వారు తనకు తానుగా మనందరి కోసం బలిగా అర్పించబడ్డాడు. ఎందుకంటే మనము సువాసన కలిగిన జీవితాన్ని మనం జీవించాలని. మీకు ఒక విషయాన్ని చెప్తాను. ఒక స్థలములో ఒక నది మీద ఒక బ్రిడ్జి కట్టబడింది. ఆ నదిలో వాడలు వెళుతూ ఉంటాయి. అందుకని ఆ బ్రిడ్జి ఏమిటంటే, ట్రైను వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జి ఇలా కలుసుకుంటుంది,
ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్రిడ్జి అలా తెరుచుకుంటుంది. ఎందుకంటే మరలా దారి ఓడలు వెళ్ళటానికి కానీ ఏదన్నా కానీ అడ్డం లేకుండా ఉండటం కోసం. మరలా ట్రైన్ వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జి అలా కలుపుతారు. ఒకసారి ఆ బ్రిడ్జి దగ్గర ఒక ఆయన పనిచేస్తూ ఉండగా వాళ్ళ కుమారుడు వచ్చాడు తన తండ్రితో కొంత సమయం గడపటానికి. ఆ రోజు ఆ బాబుకి స్కూల్ లేదు, సెలవు, అందుకని వచ్చాడు. వచ్చి తండ్రితో అంటున్నాడు, నాన్న నీతో కొంచెం మాట్లాడి కాసేపు నీతో కలిసి ఉందామని వచ్చానంటే, సరే తండ్రి అన్నాడు, బాబు ఇప్పుడు నాకు చాలా అర్జెంట్ పని ఉంది, ఈ పని పూర్తి చేసుకున్న తర్వాత నీతో మాట్లాడతాను, మన ఇద్దరం కలిసి మనం ఆడుకుందాంలే అని చెప్పాడు ఆ బిడ్డతోటి. ఈయన పని చేసుకుంటూ ఉంటున్నాడు. కొంత సమయానికి ట్రైన్ వస్తున్నటువంటి సిగ్నల్ వచ్చేసింది. ఈ సిగ్నల్ రాగానే ఇతను ఏం చేస్తాడంటే ఆ బటన్ నొక్కుతాడు. బటన్ నొక్కినప్పుడు ఆ బ్రిడ్జి, ఆ పళ్ళ చక్రాలు ఉంటాయి, అవన్నీ తిప్పబడి ఆ బ్రిడ్జి ఇలా కలుసుకుంటుంది. ఇప్పుడు ఆ సిగ్నల్ రాగానే ఈ తండ్రి ఏం చేశాడంటే ఆ బటన్ నొక్కటానికి వెళ్ళగానే తన కొడుకు ఆ పళ్ళ చక్రాలు, ఆ బ్రిడ్జిని కలిపే ఆ చక్రాల మధ్యలో నిలబడి ఆడుకుంటున్నాడు. అయితే ఈ తండ్రి, బాబు నువ్వు పక్కగరా అని కేక వేశాడు. కానీ ఆ తండ్రి మాట ఆ పిల్లవాడు వినిపించుకోలేదు, వినపడలేదు. ఆ సౌండ్స్ కానీ లేకపోతే ఇంకోటి దూరాన్ని బట్టి కానీ వినపడలేదు. ట్రైన్ దగ్గరకు వచ్చేస్తుంది. ఈ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లవాడిని పక్కకు తీసి మరలా వచ్చి స్విచ్ వేసే సమయం లేదు. పిల్లవాడి కోసం వెళితే ట్రైను నదిలో పడిపోతుంది, కొన్ని వేల మంది చనిపోతారు. అలాగే సని ఈ స్విచ్ నొక్కితే బ్రిడ్జి కలుసుకుంటుంది, కానీ తన కొడుకు చచ్చిపోతాడు. ఏం చేయాలి ఇప్పుడు? అయితే ఆ తండ్రి ఆలోచించింది ఏంటంటే, ఇంతమంది మనుషులు చనిపోయే కన్నా నా ఒక్క కొడుకు చనిపోతే నష్టమేమి లేదు అనుకున్నాడు. వెంటనే ఒక్క క్షణంలోనే ఆలోచన చేసి ఆ స్విచ్ నొక్కటం ప్రారంభించాడు. ఈ పళ్ళ చక్రాలు కదిలి తిరగటం ప్రారంభించాయి. ఆ చక్రాల మధ్యలో ఈ బాబు పడిపోయాడు. డాడీ అని అరిచాడు. కానీ ఈ తండ్రి ముఖము తిప్పుకొని ఆ స్విచ్ నొక్కుతూనే ఉన్నాడు. ఆ పిల్లాడు పళ్ళ చక్రాల మధ్యలోకి వెళ్ళిపోయి ఆ పిల్లాడు మాంసమంతా కూడా చిదురు చిదురు అయిపోయింది, ముద్దయిపోయాడు. ఈ బ్రిడ్జి కలుసుకుంది, ట్రైను వెంటనే వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి ఏడ్చుకున్నాడు. చూడండి, ఆ తండ్రి ఆ ట్రైన్లో ఉన్నటువంటి కొన్ని వందల మందిని రక్షించటానికి తన కొడుకు చనిపోయినా పర్వాలేదనుకొని ఆ ట్రైన్లో ఉన్న వారందరినీ రక్షించాడు. అయితే మన తండ్రి అయిన దేవుడు ప్రపంచంలో ఉన్న మానవాళందరినీ రక్షించటానికి, మానవాళిని విమోచించటానికి తన అద్వితీయ కుమారుడైన, ఒక్క కుమారుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుని సిలువలో నలగగొట్టుచున్నాడు. సిలువలో నలగగొట్టుచున్నాడు. ఎంత త్యాగమో చూడండి. యెషయా గ్రంథములో అంటాడు, ఆయనను నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ప్రపంచ మానవాళిని రక్షించటానికి. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు తను తాను బలిగాను అప్పగించుకున్నాడు, అర్పణగాను బలిగాను. తండ్రి అయిన దేవుడే సిలువలో వధించాడు.
గమనించండి. కనుక మానవునికి సువాసన రావటానికి, పరిమళ వాసనగా ఉండటానికి, పవిత్రమైన జీవితాన్ని జీవించటానికి ఈ మానవుడు పరిమళ వాసన కలిగిన వాడుగా బ్రతకాలి. ఈ ఎస్తేరు పరిమళ వాసన కలిగిన చెట్టు అని చెప్పబడింది. ఈ ఎస్తేరు రాణి అయిన వస్తిని తొలగించిన తరువాత ఆషవేషు రాజుకు రాణిగా ఉండటం కోసం ఆ షూషాను కోటలోనికి ఆ దేశంలో నలుమూలల నుంచి అనేక మంది స్త్రీలను ప్రోగు చేశారు, అందమైన కన్యకలను. ఆ అందమైన కన్యకలు ఆ కోటలోనికి వచ్చారు. అంటే ఇప్పుడు వారితో పాటు ఎస్తేరు కూడా రాజనగరకు తేబడినది. రాజు ఉండే స్థలానికి, ఆ నగరకు తేబడిన సంగతి మనందరం గుర్తుంచుకోవాలి. అలాగే ప్రియా దేవుని పిల్లలారా, రాజు ఎవరు అంటే మన దేవుడు రాజు. మన దేవుని గురించి ఏమి రాయబడిందో చూడండి. కీర్తన గ్రంథము 10వ కీర్తన 16వ మాటను చదువుదామా? 10వ కీర్తన 16వ మాటను చూడండి. ఏముంది అక్కడ? యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు. చూడండి, యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు. నిరంతరము రాజయ్యున్నాడు. భూమి మీద ఉన్న రాజులు కొద్ది కాలం ఉంటారు. చూడండి, రాజులు అనుకున్నవారు, చక్రవర్తులు అనుకున్నవారు ఈరోజు ఎవరన్నా ఉన్నారా? మహా అలెగ్జాండర్ ప్రపంచాన్నే జయించి గొప్ప చక్రవర్తిగా పేరొందిన మహా అలెగ్జాండర్ ఉన్నాడా? హిట్లర్ ఉన్నారా? నెపోలియన్ ఉన్నాడా? దావీదు ఉన్నాడా? శూరులు అనుకున్న వారు ఎవరు కూడా లేరు. మన దేశానికి నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నాడు. తర్వాత కొద్ది కాలం మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నాడు. తర్వాత ఇందిరాగాంధీ, పేరుగాంచిన ఇందిరాగాంధీ. ఇక ఆమెకు తిరుగులేదు. ఆమె ఓడిపోయినా మరలా ఎత్తులు వేసి మరలా గెలిచిన ప్రధాని లేరు, వెళ్ళిపోయారు. కొద్ది కాలమే, నిరంతరం ఎవరు ఉండలేరు. కానీ మన దేవుడు నిరంతరపు రాజు, నిరంతరము ఉండే రారాజు. ఈ ప్రపంచానికి, ఈ సృష్టిలో ఉన్న ప్రతిదానికి నిరంతరము రాజుగా ఉన్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనదే ఆయన యెహోవా. చూడండి, మన యేసును గురించి చెప్పబడిన మాట, ఈయన యూదులకు రాజు, రేపు రాజుగా రాబోతున్నాడు. పాట కూడా పాడతాం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. అంటే మన ప్రభువు రాజుగా రాబోతున్నాడు. పిలాతు అడుగుతున్నాడు, యూదుల రాజువు నీవేనా? నువ్వు యూదుల రాజువా అంటే యేసు ప్రభు అన్నాడు, నీవన్నట్టే. ఆయన రాజు. ఇదిగో యూదుల రాజుని మీకు అప్పగిస్తున్నానన్నాడు. జ్ఞానులు హేరోదు రాజు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు వారు రాజుగా ఈ లోకములో పుట్టాడు. మత్తయి రాసిన సువార్త యేసుని రాజుగా చూపిస్తుంది. ఆయన నిరంతరపు రాజు. యేసుక్రీస్తు కొన్ని పేర్లు ఉన్నాయి. యేసుక్రీస్తు మరియ కుమారుడు అని పిలువబడ్డాడు. ఎందుకంటే ఆ రోజు మరియకు పుట్టాడు కనుక
ఆ మరియ కుమారుడుగా ఆయన పిలువబడ్డాడు. తర్వాత యేసుక్రీస్తు వడ్రంగి వాని కుమారుడుగా పిలువబడ్డాడు. ఎందుకంటే ఆయన తండ్రి యేసోబు వడ్రంగి పని చేసేవాడు కనుక ఆ వడ్రంగి పని చేసే తన తండ్రికి యేసుక్రీస్తు వారు సహకరించేవాడు. తండ్రికి సహాయము చేసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే ఆ వడ్రంగి వాని ఇంట పుట్టాడు కనుక ఇతడు వడ్రంగి వాని కుమారుడు అనబడ్డాడు. వడ్లవాని కుమారుడు అనబడ్డాడు. తర్వాత ఈయన మనుష్య కుమారుడుగా ఈ లోకములో పరిచర్య చేశాడు. సంపూర్ణ మానవుడుగా ఆయన ఈ లోకములో జన్మించాడు. అందుకనే ఆయన్ని మనుష్య కుమారుడు అన్నాడు. మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకోవటానికి రాలేదు కానీ పరిచర్య చేయటానికి వచ్చాడని చెప్పాడు. ఆయన మనుష్య కుమారుడు. ఆ తర్వాత మనం చూస్తే దావీదు వంశములో పుట్టాడు యేసుక్రీస్తు వారు. దావీదు వంశములో పుట్టినందుకు యేసుక్రీస్తుని దావీదు కుమారుడు అన్నారు. యేసు ప్రభు వారు ఎవరు? దావీదు కుమారుడు. తర్వాత యేసు ప్రభు రాజకుమారుడు. నిరంతరపు రాజు మన దేవుడు గనుక ఆ దేవునికి రాజు ఎవరు పుడతారంటే రాజు పుడతాడు. కనుక తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు, కుమారుడైన దేవుడు రాజకుమారుడయ్యాడు. రాజకుమారుడు రాజ్యమును సిద్ధపరుస్తున్నాడు. మరొక పేరు ఈయనకు పెండ్లి కుమారుడు. ఆయన పెండ్లి కుమారుడుగా రాబోతున్నాడు. సంఘము పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి. ఇదిగో పెండ్లి కుమార్తె సన్నపు నార వస్త్రములు ఆమెకు ఇవ్వబడ్డాయి. అవేమిటంటే పరిశుద్ధుల నీతి క్రియలు. పెండ్లి కుమారుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పెండ్లి కుమార్తె ఎవరంటే సంఘము. ఈయన పెండ్లి కుమారుడుగా పిలువబడ్డాడు. తర్వాత ఈయన దేవుని కుమారుడు, అద్వితీయ కుమారుడు. దేవుని అద్వితీయ కుమారుడు, నిరంతరము నిలిచి ఉండే కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. శాశ్వతుడు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈయన స్తోత్రార్హుడు. ఇప్పుడు ఆషరేసు రాజు నగరము ఆ షూషాను కోట అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నగరం ఏమిటి అంటే దేవుని సంఘమే. యేసుక్రీస్తు సంఘముల మధ్య సంచరించువాడని ప్రకటన గ్రంథములో మనం చూస్తాం. ఆయన సంఘముల మధ్యలో ఉంటాడు. అంటే ఎస్తేరు రాజనగరకు తేబడినట్లుగా ప్రతి వ్యక్తి సంఘములో చేర్చబడాలి. ఒక విశ్వాసికి సంఘము చాలా ప్రాముఖ్యమైనది. సంఘము తల్లితో సమానము. సువాసన కలిగిన జీవితము ప్రభు అయిన యేసుక్రీస్తు గాయాలలో నుండి పుట్టిన ప్రతివారు, కడగబడిన ప్రతివారు ఇప్పుడు ఎక్కడికి రావాలంటే సంఘములోనికి రావాలి. సంఘములోనికి రావాలి. చూడండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, యేసు ప్రభువారు నిరంతరము రాజు. కీర్తనల గ్రంథము మీరు చూడండి, 24వ కీర్తన 7వ మాట చూడండి. 24వ కీర్తన 7వ మాటలో ఏముంది? గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి,
మహిమగల రాజు ప్రవేశించున్నట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమ కలిగిన ఈ రాజు ఎవరు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. చూసారా? మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఆయనే మహిమ కలిగిన రాజు. ఇప్పుడు ఆ మహిమ కలిగిన రాజుకు జన్మించిన వాడు అద్వితీయ కుమారుడు. ఆయన కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈయన వచ్చేటప్పుడే యూదుల రాజుగా జన్మించాడని చెప్పాను మీకు. ఈయన గురించి ఒక మాట, ప్రభు గురించి చెప్పబడిన మాట జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. మనం ముందుకెళ్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం ఏముంది అక్కడ? చూడాలి, అందరూ చూడాలి జాగ్రత్తగా. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. గమనించారా? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. గాడిదనెక్కి వచ్చుచున్నాడు. ఈ రాజు నీతిమంతుడు, ఈ రాజు దీనుడు. చూడండి ఈ రాజు గురించి ఏం చేస్తున్నాడు? నీతిపరుడు, రక్షణ గలవాడును దీనుడై గాడిద మీద వస్తున్నాడు. గాడిదనెక్కి వచ్చేవాడు. యేసుక్రీస్తు వాహనము గాడిదగా కనపడుతుంది. యేసుక్రీస్తుని ఇక్కడ జకర్యా అంటున్నాడు, నీ రాజు ఆయన రాజు. ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఎప్పుడు రాజు యేసుక్రీస్తు? చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చూడండి. ఎప్పుడు రాజు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అమ్మా చూడండి, అదే కదా తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. 8వ వచనం చూడండి. ఆయనను శ్రీమంతుడకు దేవుడు ఒక్క నిమిషం 6వ అధ్యాయం 15వ వచనం చదవండి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన మాట ఏమిటంటే, ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడకు సర్వాధిపతి, యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ తర్వాత అంటాడు, ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. రాజులకు రాజు, రారాజు మన దేవుడు, మన యేసుక్రీస్తు వారు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు వారు మన దేవుడు. ఆయన రాజు. పిలాతు అన్నాడు, నువ్వు రాజువా? నువ్వు అన్నట్టే, నువ్వు అన్నట్టు నేను రాజునే.
ఇదిగో యూదుల రాజు. పిలాతు యేసుక్రీస్తును విడిపించాలని, వదిలిపెట్టాలని ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ ఆనాడున్న శాస్త్రులు, పరిసయ్యులు ఇతడు రాజు అని చెప్పుకుంటున్నాడు, మాకు రాజు కైసరు, ఇతను కాదు. ఎవరిని? కైసరును రాజుగా ఉంచుకోవటానికి రాజుగా అంగీకరించారు. కానీ ఏ జనాన్నైతే రక్షించడానికి వచ్చాడో, ఎవరినైతే ఆదరించడానికి వచ్చాడో, వారు యేసును రాజుగా అంగీకరించటం లేదు. కానీ దేవుడు ఈయన్ని రాజుగా ఈ లోకంలోనికి పంపాడు. యూదుల రాజు. ఇదిగో మీ రాజు దీనుడుగా గాడిదనెక్కి వస్తున్నాడు. పిలాతు చెప్పాడు, యూదుల రాజును మీకు అప్పగించమంటారా? ఆయనకు అర్థమైంది. సిలువలో వేలాడుచున్న దొంగకు అర్థమైంది. ఒకడంటున్నాడు, నిన్ను నీవు కాపాడుకొని రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు, ఈ సిలువ శిక్ష నుంచి మమ్మల్ని కూడా విడిపించు. ఎందుకు? వాడు మరలా వెళ్ళి లోకములో దొంగతనాలు చేసి లోకములో ఉన్న వాటిని అనుభవించటానికా? చెప్పండి, అనుభవించటానికా? నీ రాజు ఇప్పుడు రెండో వాడు అడుగుతున్నాడు. ఇది మనకు న్యాయమే. యేసుని రాజుగా అంగీకరిస్తున్నాడు. యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు, నీకు ఒక రాజ్యం ఉంది, నువ్వు రాజువి, నాకు అర్థమవుతుంది. నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. రాజు అని దొంగకు అర్థమైంది, కానీ వాళ్ళకు అర్థం కాలేదండి. ఏ జనం కోసమైతే వచ్చాడో ఆ జనం అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఈరోజు నువ్వు యేసుక్రీస్తుని నీ హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకున్నావా? రాజు చెప్పినట్లుగా నువ్వు చేస్తున్నావా? చూడండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఈ రాజుకు రాజనగరు ఏమిటంటే సంఘం అని మీకు జ్ఞాపకం చేశాను. సంఘము ఇది చాలా ప్రాముఖ్యమైంది. మన జీవితంలో సంఘము చాలా ప్రాముఖ్యమైంది. మరి సంఘములో మనం ఎలా ఉండాలి? సంఘం అంటే ఏమిటి? మీరు ఒక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. చాలాసార్లు చదువుకున్నాం, అయినా మరొకసారి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని చూస్తే అక్కడ ఏమైందంటే, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. దేన్ని ప్రేమించాడు? యేసయ్య సంఘమును ప్రేమించాడు. అందుకనే మనము సంఘ సావాసములో ఉండాలి. సంఘము మనకి చాలా ప్రాముఖ్యమైంది. యేసు ప్రభువారు సంఘాన్ని ప్రేమించాడు. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, చూడండి, అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ కలిగిన సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉతక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఇప్పుడు సంఘము ఎలా ఉండాలి? సంఘము ఎలా ఉండాలి?
పరిశుద్ధముగా ఉండాలి. సంఘము కలంకము లేనిదై ఉండాలి. సంఘము నిర్దోషమైనదిగా ఉండాలి. సంఘము దేవుని మహిమను ధరించుకునేదిగా ఉండాలి. ఇవి రావాలంటే వాక్యం ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తావు మంచిదే, ఆరాధన చేస్తావు మంచిదే. నేనంటుంది ఏంటంటే అవి మంచివే, అంతకన్నా మంచిది వాక్యము. వాక్యము, ఈ బైబిల్ గ్రంథము మంచి గ్రంథము. ఈ బైబిల్ చదివి చెడిపోయిన వారెవరు లేరు. ఈ బైబిల్ చదివి బాగుపడిన వారున్నారు. బైబిల్లోని వాక్యాన్ని నువ్వు చదివితే నీ పాప సంబంధమైన జీవితము తొలగిపోద్ది. వాక్యాన్ని నువ్వు చదివితే నీ జీవితాన్ని ఈ వాక్యము మారుస్తుంది. మన బ్రతుకులను మార్చేది వాక్యమే. నిన్ను మార్చేది వాక్యమే. కనుక సంఘములోనికి నువ్వు ప్రవేశిస్తే వాక్యము నీ జీవితంలో ఉండాలి. ఏదో వచ్చి వెళ్ళిపోతున్నాను నా ఇష్టము అనుకుంటే కుదరదు. సంఘ జీవితం చాలా ప్రాముఖ్యమైంది. మీరు అపోస్తుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం చూడండి. సంఘం ఎలా కట్టబడిందో. అపోస్తుల కార్యాల గ్రంథము, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. సంఘము ఎలాగూ సంపాదించబడింది? సంఘం అంటే ఎవరు? మనమే. సంఘం అంటే ఎవరు? మనమే. చెప్పాలి ఇక్కడ. దయచేసి వినండి వాక్యం. వాక్యమునకు మీ హృదయమునివ్వండి. వాక్యాన్ని మీ హృదయములోనికి చొరబడనివ్వండి. సంఘము అంటే మనమే. మనందరము ఎలాగూ సంఘములోనికి చేర్చబడ్డాం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. రక్తం ఇచ్చింది ఎవరు? దేవుడు, యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు ఎవరు? దేవుడు. ఇప్పుడు యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘము ఎంత విలువైనది. సంఘము. సంఘం అంటే నీకెంత తేలిక. రాత్రి చెప్పాను, సంఘములో సేవకుడిని కూడా తేలిగ్గా మాట్లాడుకుంటారు. దేవునికి మోషేకిని వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఆ ఇశ్రాయేలు జనములోనికి తాపకరమైన సర్పములు ప్రవేశించి వారిని కరిచినప్పుడు వారు చనిపోయారు. అప్పుడు ప్రజలందరూ వచ్చి, అయ్యా దేవునికి నీకు మేము వ్యతిరేకంగా మాట్లాడాం. సమాజం. సంఘం అంటే చూడండి సమాజమే, దేవుని సమాజం. వ్యతిరేకంగా మాట్లాడాం కనుక మమ్మల్ని క్షమించండి, ఈ తాపకరమైన సర్పముల నుంచి మమ్మల్ని కాపాడండి అంటే మోషే ప్రార్థించగా దేవుడు ఏం చెప్పాడంటే ఒక ఇత్తడి సర్పమును ఆ స్తంభం మీద పెట్టమన్నాడు. ఇత్తడి శాపానికి గుర్తు, ఇత్తడి ఉగ్రతకు గుర్తు, ఇత్తడి తీర్పుకు గుర్తు. ఇత్తడితోనే ఎందుకు సర్పాన్ని చేయమన్నాడంటే, స్తంభం మీద పెట్టమన్నాడంటే మన తీర్పును, మన శాపాన్ని, మన మీదకు వచ్చే ఉగ్రతని ఆయన భరిస్తున్నాడు అని అర్థం. మన శాపమంతా, మన ఉగ్రతంతా, మన తీర్పంతా కూడా ఆయన భరించి ఆ ఎత్తైన స్థలములో పెట్టబడ్డాడు. అంటే ఒక పర్వతం మీద ఆయన సిలువలో వేలాడుతున్నాడు. ఆ సర్పమును, ఆ ఇత్తడి సర్పమును నిదానంగా తేరి చూసిన వారు బ్రతికినట్లుగా ఈ యేసుని తేరి చూస్తే నువ్వు బ్రతుకుతావు. ఆ యేసు పొందిన దెబ్బలు, గాయపరచబడిన గాయాలు,
కార్చిన రక్తము, ఆ రక్తము ద్వారానే నీవు సంపాదించబడ్డావన్న సంగతి తేరి చూడాలి. రక్తముతో నువ్వు కడగబడ్డావన్న సంగతి తేరి చూడాలి. యేసై ఎందుకు సిలువేయబడ్డాడు? ఊరక మనం ఏదో యేసు సిలువేశాడని చెప్పుకోవటం కాదు. దాన్ని మనం అనుభవించాలి, మనం పశ్చాత్తాపడాలి. ప్రభువా, నా కోసం నువ్వు చనిపోయావు. దేనికోసం మనం పరుగులు ఎడుతాం. ఇల్లు లేకపోతే ఇల్లు కోసం ప్రయాసపడతాం, బంగారం లేకపోతే బంగారం కోసం ప్రయాసపడతాం, వస్త్రాల కోసం ప్రయాసపడతాం, లేకపోతే పిల్లల కోసం ప్రయాసపడతాం. కానీ నీ జీవితాన్ని బాగు చేసుకోవటానికి ప్రయాసపడతావా? నీ ఆత్మను కాపాడుకోవటానికి ప్రయాసపడతావా? ఈరోజు మానవులు తమ ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నారు, అన్నిటి యందు శ్రద్ధ చూపిస్తున్నారు, కానీ ఆత్మ యందు శ్రద్ధ చూపించటం లేదు. ఆత్మీయ జీవితమందు శ్రద్ధ చూపించటం లేదు. నీ ఆత్మ పాతాళానికి వెళ్ళకుండా దేవుడు తన రక్తం ఇచ్చి సంపాదించాడు నిన్ను. ఆత్మ పాతాళములో నశించిపోకుండా ఉండటం కోసం. అర్థమైందా నీకు సంఘం అంటే? ఇంకో మాట చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. 3వ అధ్యాయము 15వ వచనం చూడండి, ఏమన్నాడు అక్కడ? సరే, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. వినండి వినండి వినండి. సంఘానికి వచ్చి వెళ్ళటం కాదు. ఏంటి? సంఘానికి వచ్చి వెళ్ళటం కాదు, సంఘములో నీవెలా ప్రవర్తించాలి, నువ్వెలా నడుచుకోవాలి సంఘంలో. అసలు నీకు తెలుసా? నీకు క్రమం ఉందా? అసలు సంఘానికి ఇవ్వవలసిన విలువ నీకు తెలుసా? ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, అక్కడ చూడండి ఏమి, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘము. ఏ సంఘము? దేవుని సంఘము. సంఘం అంటే ఎవరు? ఇప్పుడు నీవేమిటి? ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, నిన్ను అడుగుతారు ఒక మాట, అమ్మా మీరు ప్రార్థనకి వెళ్తున్నారు కదా? వెళ్తున్నారా? వెళ్తున్నాం. ఏ సంఘం అమ్మా? ఏం చెప్తారు మీరు? ప్రభుదాస్ గారి సంఘం. సంఘం ప్రభుదాసుది కాదు, అట్టెప్పుడు అనమాకండి. సంఘానికి కాపరి పాస్టర్ గారు ప్రభుదాసు, కానీ సంఘం ఎవరిది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. ఎవరు సంపాదించారో వాళ్ళది సంఘం. అంతేనా? ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తానమ్మా, నాకు సమాధానం చెప్పండి, నాకు అవసరము అంటే, అప్పుడు నిన్ను అడుగుతారు, సత్యం అంటే ఏమిటమ్మా అన్నారనుకోండి, మీరేం సమాధానం చెప్తారు? ఏం చెప్పాలి మీరు? నాకు చెప్పండి, సత్యం అంటే ఏమిటి? మీరు వెంటనే చెప్పాల్సిన మాట ఏమిటంటే, నన్ను చూడు, సత్యం అంటే నేనే. సత్యం అంటే ఎవరు? సత్యానికి స్తంభాన్ని నేను. ఒక పిల్లర్ ఉంది, ఆ పిల్లరు కదిలితే బిల్డింగ్ పడిపోద్ది. ఒక సంఘం ఉంది, ఈ సంఘములో ఉన్న నీవు
కదిలితే సంఘము దెబ్బతింటుంది. కనుక సత్యము నీలో ఉండాలి. సత్యం అంటే నేనే. స్థిరమైన జీవితాన్ని జీవించే వ్యక్తి, క్రీస్తును కలిగిన వ్యక్తి. సత్యం అంటే వాక్యం, వాక్యానుసారంగా బ్రతుకుతున్న వ్యక్తి. వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. నీ మాటలే సత్యము. ఆ మాటలన్నీ నాలో ఉన్నాయి. ఆ వాక్యమంతా నాలో ఉంది. నేనే సత్యాన్ని. అదే సంఘము. సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి సత్యముతో స్థిరముగా స్తంభములాగా ఉండాలి. అదే చెప్తున్నాడు అక్కడ. సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. మనందరము సంఘములో స్తంభాలము. ఉందా? ఉన్నామా? సత్యానికి స్తంభాలుగా ఉన్నామా? చెప్పండి. ప్రభునందు ప్రియులారా, సంఘం అంటే ఏదో పిచ్చి విషయాలుగా అనుకుంటున్నారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారేడా? వాళ్ళట్ట ఇటు సేవకుడిట్ట నోరు మూసుకొని వాక్యానికి లోబడి ఉండాలి. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు. నీ ఇష్టానికి జరిగేది కాదు సంఘం. దేవుని ఇష్టానికి నడిచేది సంఘం. నీ ఇష్టమా? నువ్వేం చెప్తే తినటానికి? కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. సత్యము మనలో ఉండాలి. వాక్యం మనలో ఉండాలి. నువ్వు సంఘములోనికి ఎస్తేరు హదస్స అని చెప్పబడిన సువాసన కలిగిన ఆ చెట్టు ఆ రాజనగరకు వచ్చినట్లుగా మనందరము కూడా రారాజైన నిరంతరము రాజైన యేసుక్రీస్తు సంఘముల మధ్య నివాసము చేసే ఆయన యొక్క కోటలోనికి, సంఘమనే కోటలోనికి రావాలి. సంఘమనే కోటలో మనం ఉండాలి. సంఘమనే పరిధిలో మనం జీవించాలి. అంతేగాని సంఘం అని చెప్పుకుంటూ మన ఇష్టం వచ్చినట్టు బతకూడదు. మనం ఇష్టం వచ్చినట్లుగా బ్రతకకూడదు. మన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదు. మన ఇష్టం వచ్చినట్లుగా జీవించకూడదు. నువ్వు రక్షించబడితే, నీ రాజు యేసుక్రీస్తు అయితే రాజు మాటకు లోబడాలి. ఆ రాజు మాటే ఈ వాక్కు. మన ఆత్మ చెడిపోయిందంటే కారణం ఏమిటంటే ఈ వాక్యం అనే అర్థంలో మనం చూసుకోవట్లేదు. ఒక అర్థం ముందుకెళ్తే నీ ముఖము, నీ శరీరము, నీ వస్త్రధారణ అన్నీ కనపడతాయి. ఈ వాక్యం అనే అర్థం ముందుకొస్తే నీ బ్రతుకు కనపడాలి. అర్థమైందా? వాక్యముతో చూసుకోవాలి. వాక్యములో చూసుకోవాలి మన నడవడిక. ఈ రోజున వాక్యంతో సంబంధం. ప్రార్థన చేస్తానండి, గంటల తరబడి ప్రార్థన చేస్తానండి. ఎన్ని గంటలు చేసి ప్రయోజనమే ఉంది వాక్యానుసారంగా బ్రతకపోతే? నేను ఉపవాసాలు ఉంటానండి, ఎన్ని ఉపవాసాలు చేస్తే ప్రయోజనమే ఉంది? నేను ఆరాధన బాగా చేస్తానండి. అబ్బా, వాక్యం అండి కావాల్సింది. అవన్నీ మంచియే. ప్రార్థన మంచిదే, పాటలు మంచిదే, ఉపవాసం మంచిదే, ఆరాధన మంచిదే, అన్నీ మంచిదే. అన్నిటికన్నా మంచిది, శాశ్వతమైనది, నిలిచి ఉండేది దేవుని వాక్యం. ఆ వాక్యములో నుంచే పుట్టుకొస్తుంది ప్రేమ. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడంటే, వధించబడ్డాడంటే అది ప్రేమ. ఆ ప్రేమ నీలో నిలబడాలంటే వాక్యము నీ జీవితంలో ఉండాలి. వాక్యము నీ జీవితంలో ఉండాలి. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని పిల్లలారా, మనం వాక్యానికి లోబడదాం. వాక్యానుసారంగా జీవిద్దాం. వాక్యాన్ని దాటి వెళ్ళొద్దు. ఈరోజు మనం అర్థం, రాజనగరకు తేబడిన ఎస్తేరు
హెగే వశమునకు అప్పగించబడినది. వచ్చే వారం చెప్తాను. ఇప్పుడు మనకి ప్రభు సంస్కార కార్యక్రమం ఉన్నది కనుక నేను ముగిస్తున్నాను. హెగే వశమునకు అప్పగించబడినది. ఎందుకు అప్పగించబడినదో వచ్చే వారం చెప్తాను. దేవునికి స్తోత్రం. కనుక మనము ఆ ఎస్తేరు రాజనగరకు తేబడినట్లుగా, రాజనగరులో ఆమె స్థిరపరచబడినట్లుగా మనం కూడా సంఘములోనికి తేబడ్డాము. సంఘములో స్థిరపడాలి, సంఘ సావాసములో జీవించాలి. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.